అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యా రాశిలోకి, 3వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి సింహరాశిలోకి, 22వ తారీఖున బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారనమాట. సో, ఇట్లా మారినప్పుడు సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సింహరాశి వాళ్ళకి రాశిలోనే రవి, బుధుల కాంబినేషన్. ఇది చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో, మీ యొక్క వ్యక్తిత్వము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా హ్యూజ్‌గా అంటే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అంటే మీ యొక్క వ్యక్తిత్వము, ఐడెంటిటీ అనేది చాలా అది ఓపెన్‌గా ఎగ్జిబిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, మీ యొక్క ప్రెజెన్స్ అంటే ఒక రూమ్‌లో ఒక 10 మంది ఉంటే, ఆ 10 మందిలో మీ యొక్క ప్రెజెన్స్ చాలా ఆహ్, డిఫరెంట్‌గా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందన్నమాట. అంటే ఒక ఆహ్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మీరుంటారనమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ యొక్క ప్రెజెన్స్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటుందనమాట. సో, ఆహ్, సో, ఏ పని చేసినా చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్‌గా చేస్తారు చేస్తారు. సో, కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు చేయడానికి అవకాశం ఉందనమాట. ఆహ్, అదేవిధంగా ఆహ్, మీ ఉద్యోగంలో కూడా మీరు చాలా కీలకమైన పాత్ర ప్లే చేయడానికి ఆహ్, అవకాశం ఉందనమాట. సో, మీరు మీరు పనిచేసే ప్రాజెక్ట్‌లో గానీ, ఆహ్, ఆహ్, మీరు పనిచేసే చోట మీరు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా మీరు గుర్తింపబడతారనమాట. సో, నేను ఇందాక చెప్పినట్టుగా చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్‌గా ఒక పని టేకప్ చేయడం, ఆ పనిని చాలా ఫినిష్ చేయడం, అంటే చాలా క్విక్‌గా ఫినిష్ చేయడం అనేది ఆహ్, ఉంటుందనమాట. సో, అదేవిధంగా బుధుడు కూడా పక్కనే ఉండడం వల్ల మీ యొక్క ఇంటెలిజెన్స్ అంటే మీరు ప్రొఫెషన్‌లో కానీ, బిజినెస్‌లో కానీ మీరు చేసే పనిలో చాలా ఇంటెలెక్చువల్‌గా ఉంటుందనమాట. అంటే మీ యొక్క సలహాలు తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం కానీ, మీ యొక్క సలహా తీసుకొని అంటే మీ డైరెక్షన్‌లో మీ టీమ్ పనిచేయడం అనేది ఉంటుందనమాట. సో, రవి, బుధుల కాంబినేషను దాన్ని మనం బుధాదిత్య యోగం అని అంటాం. ఇది చాలా చాలా ఆహ్, బ్రహ్మాండంగా ఉంటుందనమాట. సో, మీ వ్యక్తిత్వం కానీ, మీ ఐడెంటిటీ, మీ పేరు ప్రఖ్యాతులు, మీ యొక్క గుర్తింపు అనేది ఈ ఆగస్టు నెలలో చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉందనమాట. అంటే మీకు మంచి గుర్తింపు, రికగ్నిషన్ రావడానికి కానీ, మీకు ఏదైనా ఒక అవార్డ్ రావడానికి, ప్రొఫెషన్‌లో కానీ, యాహ్! ప్రొఫెషన్‌లో మీకు ఏదైనా అవార్డ్ రావడానికి కూడా ఆహ్, అవకాశం ఉందనమాట. సో, గవర్నమెంట్ జాబ్‌లో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. మామూలు రెగ్యులర్ ఐటీ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగానే పనిచేస్తుందనమాట. ఆహ్, సో, ఇది రాశిలో రవి, బుధుల కలయిక వల్ల. సో, దీనివల్ల ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మీకు మంచి గ్రోత్ అనేది ఆహ్, ఉంటుందనమాట. సో, నెక్స్ట్ లాభంలో కుజుడు. ఇది కూడా చాలా అత్యంత యోగదాయకమైన ప్లేస్‌మెంట్ అనమాట. సో, బేసికల్‌గా లాభస్థానం ఏం చెప్తుంది అంటే ఆహ్, ఆదాయం, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్, ఆహ్, మీ యొక్క అంటే మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్, మీ యొక్క పెద్దలు, దాన్ని ఇండికేట్ చేస్తుందనమాట. సో, ఎప్పుడైతే లాభంలో కుజుడు ఉన్నాడో ఆహ్, మీ నెట్వర్కింగ్ గ్రో అవుతుంది. ఆహ్, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త వ్యక్తులతోటి అనుబంధాలు కానీ, ఆహ్,
అన్నది ఆహ్, అంటే వాళ్ళతో పరిచయాలు ఏర్పడడానికి అవకాశం ఉందన్నమాట. సో, అది దేనికంటే బిజినెస్‌కి బాగా పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బిజినెస్ ఫీల్డ్‌లో ఉంటే కనుక, లేదా వ్యాపారంలో ఉంటే గనక ఈ ఈ నెట్వర్కింగ్ కానీ, ఈ కొత్త పరిచయాల ద్వారా మీ యొక్క బిజినెస్ ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, తద్వారా మీకు మోర్ ఇన్‌కమ్ వస్తుందనమాట. సో, అది కూడా చాలా అగ్రెసివ్‌గా ఉంటుందనమాట. అంటే మీరు కలిసే వ్యక్తులు కానీ, మీకు ఏర్పడే ఆహ్, రిలేషన్‌షిప్స్ కానీ, అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. దానివల్ల మీ యొక్క బిజినెస్ ఎక్స్‌పాండ్ అయ్యి మోర్ ఇన్‌కమ్ రావడానికి ఆస్కారం ఉందనమాట. సో, లాభంలో కుజుడు చాలా అత్యంత యోగదాయకమైన ప్లానెట్. ఆహ్, దీన్ని అంటే ఎవరైనా బిజినెస్ ఫీల్డ్‌లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి నెట్వర్కింగ్ బాగా పెరిగి వాళ్ళకి మంచి అంటే దాని ద్వారా వాళ్ళకి మంచి ఇన్‌కమ్ రావడానికి ఆస్కారం ఉందనమాట. సో, సింహరాశి వాళ్ళకి అది ఈ మంత్ బాగా కనిపిస్తుందనమాట. సో, అదే విధంగా మీ యొక్క అంటే ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ అన్నది లభిస్తుందన్నమాట. సో, సింహరాశి వాళ్ళకి ఇది కుజుడి గురించి ఉండే ఫలితాలన్నమాట. తర్వాత సెకండ్ హౌస్‌లో శుక్రుడు. సెకండ్ హౌస్ అనేది ధనస్థానం, కుటుంబ స్థానం. సో, మన వాక్ స్థానం. సో, సెకండ్ హౌస్‌లో శుక్రుడు. శుక్రుడు దేనికి ఇండికేషన్ అంటే రిలేషన్‌షిప్స్‌కి ఇండికేషన్ అనమాట. అంటే మ్యారేజ్ కానీ, ఒక రిలేషన్‌షిప్స్‌కి ఇండికేషన్. సో, ఎప్పుడైతే హౌస్ ఆఫ్ స్పీచ్ అంటే హౌస్ ఆఫ్ స్పీచ్‌లోకి శుక్రుడు వచ్చాడో, మీ రిలేషన్‌షిప్‌లో మీ స్పీచ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందనమాట. సో, సో, మీ రిలేషన్‌షిప్స్‌లో అంటే మీ మ్యారిటల్ లైఫ్‌లో అంటే ఎగ్జాంపుల్‌గా ఆహ్, మీ మ్యారిటల్ లైఫ్‌లో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా త్రూ కమ్యూనికేషన్ ద్వారా అది రిజాల్వ్ చేసుకుంటే బెటర్. ఆహ్, పైగా శుక్రుడికి ఇది ఫ్రెండ్లీ హౌస్ కాబట్టి మీ రిలేషన్‌షిప్స్ అనేది సాధ్యమైనంత వరకు మంచిగానే ఉంటాయన్నమాట. సాధ్యమైనంత వరకు బావుంటాయి. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులొచ్చినా దాన్ని కమ్యూనికేషన్ ద్వారా రిజాల్వ్ చేసుకుంటే మంచిదనమాట. సో, ఇన్‌కమ్ పరంగా కూడా బానే ఉంది. అంటే సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఇన్‌కమ్ పరంగా కూడా బావుంది. సో, హెల్త్ పరంగా కూడా సింహరాశికి రాశిలోనే రవి ఉండడం వల్ల హెల్త్ పరంగా కూడా బావుందనమాట. సో, ఓవరాల్‌గా సింహరాశి వాళ్ళకి ఈ నెల బావుంది. మెయిన్‌గా రాశిలో రవి, బుధులు, లాభంలో కుజుడు వీళ్ళ ముగ్గురు యోగిస్తున్నారు. సో, వీళ్ళకి ఆహ్, ఇన్‌కమ్ పరంగా కానీ, వర్క్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదనమాట. ద ఓన్లీ చిన్న థింగ్ ఏంటంటే సెకండ్ హౌస్‌లో నీచ శుక్రుడు కాబట్టి అమ్మవారికి పూజ చేస్తే ఆహ్, శుక్ శుక్రుడు వల్ల ఉండే దోషాలు కూడా తొలగిపోయి అంతా బానే ఉంటుందనమాట. సో, ఇది నాకు ఆహ్, తెలిసినంత వరకు సింహరాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ. బాయ్.